వచ్చాడు ఏంట్రా అప్పుడే బయలుదేరారా? ఏరా బంగారాజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ లాగా చాలా స్టైల్ గా వస్తున్నావు. రే మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు. నా అంతటి నేను ట్రై చేసినా నలుగురు ఎదురు పడేవాళ్ళు. మోహన్ చూడు మోహం. ఇన్నాళ్ళు మీతో సాహసం చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలరా. మీకు ఖర్చు పెట్టిన డబ్బుతో ఇందులో ట్యూషన్ చెప్పించుకుంటే ఈ పాటికి కలెక్టర్ ఎగ్జామ్ రాసుండేవాడిని. కలెక్టర్ కాదురా కామసూత్రాలు రాసేవాడు. ఈ కాలేజ్ గా కాదురా మన ఫ్రెండ్షిప్ కూడా లాస్ట్ డే. అబ్బాయిలకి ఫ్రెండ్స్ అయిన ఉండాలి లేదా లవర్స్ అయిన ఉండాలి, లేకపోతే మెంటల్ అయిపోతారా. నేనెందుకు మెంటల్ అవుతానరా? మీరు అలాగే చూస్తూ ఉండండి. ఫస్ట్ ఇయర్ అమ్మాయిని ఎవరో ఒకరిని లైన్ లో పెట్టేస్తాను. రే బంగారం, దానికి మన కాలేజ్ వర్కౌట్ అవుతురా, వేరే కాలేజ్ చూసుకుందాం. కరెక్ట్ మామా. ఇంటర్వ్యూ టైం అయిందిరా, పద వెళ్దాం. బంగారు బండి ఎక్కరా, నీకు సూపర్ ఫిగర్స్ తొందరగా ఎక్కరా. పదండి పదండి పదండి. రే నా దగ్గర తాగిన దానికన్నా రుణం తీర్చుకుంటారా. కార్ చూసుకోరా. నీ అబ్బా కళ్ళు దుబ్బాయా, చూసుకోకరా. సారీ బాస్, ఏ మగాడు ఒక అమ్మాయి ముందు అవమానపడ్డం సహించలేడు. అది నీలాంటి వాడు. నేను ఆ మాట వాడిని ఎందుకు కొట్టాను? ఐఎమ్ సారీ బాస్. ఈ బై ఎలక్షన్ లో మనం నెగ్గితేనే వచ్చే 3 ఏళ్లలో మన పార్టీ బలం పుంజుకుంటుంది. అర్థం చేసుకోండి. ఎంపీ ఎలక్షన్స్ కి మనకి సంబంధం ఏంటండి? మరదే, చదువురాని వాళ్ళందరూ చట్టసభకు వస్తే ఇలాగే తగలడుతుంది. పైది కనుక మన పార్టీ లేకపోతే ఇక మన పని అంతే. ఎందుకు పెద్దయినా భయపడతారు? అంతా మన చేతిలోనే ఉంది. రేపు గెలవబోయేది కూడా మనమే. ఏగస్ పార్టీ కూడా బెదిరిస్తే జనాలు ఓట్లేసేస్తారా? అదేనయ్యా నా భయం. ఇప్పుడు గనక మన పార్టీ నెగ్గకపోతే ఆ టీవీ ఛానల్ వాళ్ళకి సమాధానం చెప్పలేక చేస్తాం. సరే, ఆ ఏరియాలో మనకు బలమైన క్యాండిడేట్ ఎవరయ్యా? ఎన్నాళ్లకు నీ జీవితంలో ఒక అవకాశం వచ్చిందయ్యా. సార్, ఈయన 20 సంవత్సరాల నుంచి మన పార్టీలో ఉన్నారు సార్. అక్కడెక్కడో కూర్చున్నాడేటయ్యా ఆ కలజోడు ఎలాగివు. ఎవరయ్యా అతను? 20 ఏళ్ల నుంచి మన పార్టీలో ఉన్నాడా? నేను ఎప్పుడు చూడలేదయ్యా అతన్ని. సార్, ఇప్పుడు ఎలక్షన్ జరిగే చోట 20 సంవత్సరాలు బట్టి మన పార్టీ తరపున డమ్మీ అభ్యర్థిగా ఇతన్ని నిలబెడుతున్నామండి. అంతే కదండి, ఆ ఏరియాలో తనకి చాలా మంచి పేరుందండి. మనం కొంచెం భారీ లెవెల్లో ప్రచారం చేస్తే తప్పకుండా గెలుస్తాడండి. నువ్వెంతవరకు ఖర్చు పెడతావు? ఆఫీసుకు రావడానికి మా ఆవిడ దగ్గర డబ్బులు తీసుకున్నాను. నేనేం ఖర్చు పెట్టలేనయ్యా. అయ్యయ్యో, రాజకీయం తెలియనోళ్ళ ఉన్నాడే. డబ్బు పెట్టేవాడిని అయితే వేరే వాడిని చూడాలి. గెలవడం ముఖ్యమా డబ్బు ముఖ్యమా? డబ్బు ఇక్కడ ముఖ్యం కాదయ్యా. అయితే తన్నే అభ్యర్థిగా నిలబెట్టండి. సరే, చాన్నాళ్ళకు ఒక నీతిమంతుడు నిలబడుతున్నాడు. మనకి గెలవడం ముఖ్యమయ్యా. అయితే ఇతనే మన క్యాండిడేట్ గా నిలబెట్టేద్దామా? జరగబోయే ఉప ఎన్నికల్లో మన ఎంపీ అభ్యర్థిగా రావయ్య రంగా రా. అయ్యగారు, మీరు నమస్కారం పెట్టాక కనీసం ఒక్కడు కూడా కుర్చీ నుంచి లేవట్లే చూడండి. వదిలేరా, కుర్చీ మనకి ఉన్న కొత్త. మనం వచ్చాక ఆటోమేటిక్ గా వాళ్ళే లేచిపోతారు. ఏ బట్టతల జరుగు. అయ్యగారు వచ్చారు కదా, జరుగు. అయ్యగారు మీరు కూర్చోండి. అన్నగారికి స్వీట్ బాక్స్ పంపించారు. వచ్చిందా? వచ్చిందిలే గాని ఏమయ్యా, కొంపదీసి మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతావా ఏంటి? బై ఎలక్షన్ లో సీట్ కోసం వచ్చారన్నా. ఇంతకు ముందే నీకు సీట్ వచ్చిందని ఆనందించాం. ఇప్పుడేమో వాళ్ళు లాగేసుకున్నాడు. ఇక జీవితంలో నీలాంటి మంచోళ్ళకి సీట్ రాదయ్యా. ఏమయ్యా, నిన్ను పార్టీలోంచి బయటకు పంపించేసాక మేము పదవిలోకి వచ్చాం. నీతికి నిలబడే పార్టీ అని చెప్పి జనాలు మాకు ఓటేశారు. నిన్ను పార్టీలో చేర్చుకుంటే జనాలు ఏమంటారు? సరే, జనాల సంగతి వదిలేవా, మీడియా వాళ్ళు మమ్మల్ని ఏకి పారేరు. ఏంటన్నా నువ్వు అనేది? ఇక్కడున్న వాళ్లలో ఏదో ఒక కేసులో ఇరుక్కొని పేపర్లోకి ఎక్కని వాళ్ళని ఒక్కరిని చూపించండి. ఇప్పుడు వీళ్ళు తలదించుకున్నంత మాత్రాన బుద్ధిమంతులు అయిపోయినట్టేనా? ఊరుకోవయ్యా, నువ్వే కదా రాజకీయాలు వద్దని బయటకు వెళ్ళిపోయాను. వయసు మీద పడుతుంది కదా. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం పెట్టడం, వాళ్ళు చెప్పింది వినడం ఈ వయసులో అవసరమా అనుకున్నా. అదిగో ఆయనది పోలీస్ శాఖట. ఒక పోలీసును ట్రాన్స్ఫర్ చేయమని 3 నెలల నుండి అడుగుతున్నాను. అది ఆయనకు చేత కావడం లేదు. ఆయనకు పోలీస్ స్పెల్లింగ్ తెలుసా? ఒకప్పుడు కాళ్ల దగ్గర ఉండేవాడు, ఇప్పుడు కలవలేనంత బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని అంత అవసరమా? వదిలేండి అన్నా. రంగా, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో చూసుకుందామయ్యా. ఇది ఎంపీ ఎలక్షన్. ఇప్పుడు నేను అడుగుతుంది సీటు మాత్రమే. మీ సంజాయిషి నాకు అవసరం లేదు. మీరు సీటు ఇస్తున్నారా లేదా? నాకు సీటు కావాలి. నేను గెలిచి చూపెడతా. ఓడిపోతే ఏం చేయాలి? అవకాశం వస్తే అందరూ మాట్లాడేవాళ్లే. ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకో.
రంగా ముఖ్యమంత్రిగా చచ్చిపోతే వీధికో శిలా విగ్రహం పెడతారు. ఆ పదవి కోసం నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు ఆ విషయం మర్చిపో అన్నా. నువ్వు చనిపోయిన మరుక్షణమే సకల మర్యాదలతో గౌరవంగా సాగనంపి భారతరత్న కూడా ఇప్పించి వీధికో విగ్రహం పెట్టడం కన్ఫర్మ్. ఆ మాట చాలయ్యా. ఏమయ్యా ఆ ఎంపీ సీట్కి నిలబెట్టేద్దామా? సరే ఇప్పుడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా రంగయ్య నన్ను ఎంపిక చేసే. శభాష్. ఓకే కదా? కండు వైపు అయ్యగారు ఏ పార్టీ తీయమంటారు? ఇప్పటికి ఏంటయ్యా అన్ని తీసుకొచ్చావు? ఏం లేదన్నా, మీరు సీట్ ఇవ్వకపోతే అవతల పార్టీకి వెళ్దామని తీసుకొచ్చా. సరే జరిగే పని చూడండి. ఏమయ్యా నువ్వు ఆయన వెనకాల ఉండి కావాల్సినవన్నీ చూసుకో. అలాగేనయ్యా.